ఫోన్ వల్ల లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. రెంట్రా కూర్చొని మాట్లాడుకుందాం. అల్లుడు ఇందా చెప్పాను చూసారా, జ్ఞాపకం ఉంటే మెదడులో ఉండాలి, మెమరీ కార్డులో కాదు. మీకోసం ఫోటోలు తీసుకుంటూ అసలైన లైఫ్ని మర్చిపోతున్నారా మీరు? 100 మంది లైకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్లో. పక్కన ఉన్న మనిషిని పట్టించుకుంటా లేరు అసలు. ఒక్కసారి నవ్వుతూ మాట్లాడుకున్నారా మీరు? ఫ్యామిలీతో ఎప్పుడైనా గడిపారా అసలు? ఒకసారి ఆలోచించండి. ఒకరినొకరిని చూసి నువ్వు కూడా మర్చిపోయాం మావయ్య. అల్లుడు, సంతోషం అంటే ఫోన్ స్క్రీన్ మీద కనిపించే అందం కాదురా, గుండెల్లో కలిగి ఒక అనుభూతి. ఎప్పుడు కూడా పక్క పెట్టి మనసు ఎప్పుడు మాట్లాడుకోండి. ఆనందం ఏంటో అది మీకు తెలుస్తుంది. అన్నీ వస్తుంది చూడరా. ఏం చేస్తారు అంతే ఇక్కడ? మామయ్య ఏదో చెప్తున్నా వింటున్నాం అన్నయ్య. పెద్ద మామయ్య గారు నాకు ఏదని చెప్పండి, వింటాం. అది ఏంటి విషయం? ఏముందిరా, వీళ్ళకి ప్రకృతి ఎప్పుడూ కూడా ఫోన్లో చూసుకుంటూ గడిపేస్తున్నారు లైఫ్ అంతా కూడా. అవును, నేను చూసాను. వచ్చిన కాడి నుంచి మనోడు ఇతను కూడా ప్రకృతి అంటే ఏంటి కూడా తెలుస్తలేదు వీళ్ళకి. దానికోసం ఎవరు కూడా ఫోన్లతో లైఫ్ గడిపేస్తున్నారు. నేను వచ్చిన కానీ చూస్తున్నాను. వీళ్ళు సిటీ నుంచి వచ్చారు కానీ మన గ్రామంలో ఉంటే చాలా అందాలని గమనించుకోవట్లా. అవును. అయితే ఎప్పుడైనా సరే ప్రకృతితో మమేకం అయితే గొప్ప ఆనందాన్ని పొందుతారు. మీరు ఆల్రెడీ చెప్పే ఉండుంటారు. నేను కూడా 2 విషయాలు చెప్తాను. ప్రకృతిని ఆస్వాదిస్తే అద్భుతాలు కనిపిస్తాయి. ప్రకృతిని బంధిస్తే కొన్ని ఫోటోలు మాత్రమే మిగులుతాయి. మీరు ఎప్పుడు కూడా ప్రకృతిని ఆస్వాదించండి. చాలా మందిని చూస్తాను, ప్రోగ్రాంలోకి వెళ్తారు, ప్రోగ్రామ్ ఎప్పుడూ చూడు, ఫోన్లో పట్టుకొని ఫోన్లో బంధించడానికి ట్రై చేస్తారు. ఫోన్లో బంధించే విషయం అయితే ఇంటి దగ్గర కూర్చొని యూట్యూబ్ చూస్తే సరిపోతుంది కదా. ప్రోగ్రామ్కి అంత దూరం వెళ్ళి ఎందుకు చూడాల్సిన పని ఏంటి మీకు? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సహజంగా ఉన్న స్థితిలో బ్రతకడం అనేది గొప్ప విషయం. ఆ ఒక్క గొప్ప విషయం మనం గమనించుకున్నట్లయితే మన లైఫ్లో చాలా అనుభూతులు, చాలా మెమరీస్ మిగిలిపోతాయి. అదేందా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. సరే మావయ్య, ఈసారి నేను ఫోన్లో పక్కన పెట్టి ప్రకృతి అందాలను కళ్ళతో ఆస్వాదిస్తాను. అందరం కలిసి ఒక ఫోటో తీద్దామని చిన్నగా మంచిగా. చాలా అల్లుడు జీవితం ఏమంది ఫోటోకే కదా. ఫోన్ మన లైఫ్ని ఈజీ చేయడానికి వచ్చింది కానీ మన లైఫ్ని రీప్లేస్ చేయడానికి కాదు.